వెల్కమ్ టు H6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి, భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం. నెల్లూరు సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ వైసీపీ నేతకు సీట్ ఎక్కడో తెలియదని ఎద్దేవా. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం. ప్రజల గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ప్రాంతంలో లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పిఏ స్వామికి అలాగే పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీసులు సైతం నిస్సహాయుల్లా చూస్తూ ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీలు నిర్వహించారు. తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్స్టాపబుల్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు గెలుపొందింది. నియోజకవర్గ నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకోగా జాతీయ గీతాలాపనతో ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ మ్యాచ్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర ముఖ్య అతిథులతో కలిసి వీక్షించారు. నేను వైట్ పేపర్ లాంటి వాడినని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. స్థానికంగానే ఉంటూ స్థానికంగానే వ్యాపారాలు చేస్తున్నానని, నాకు చేపల చెరువు వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అలాగే వ్యవసాయం చేయడం అంటే ఇష్టమన్నారు. ఎక్కడా కూడా ఇతర వ్యాపారాలు కానీ వ్యాపకాలు కానీ లేవని తెలిపారు. తాను రాజశేఖర్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతోనే తన అనుచరుల అభీష్టం మేరకు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయాలనే తలంపుతో 2019లో వైసీపీ పార్టీలో చేరానని తెలిపారు. ఆ ఎన్నికల్లో తన వంతుగా స్థానిక ఎమ్మెల్యే గెలుపు కోసం, పార్టీ అభివృద్ధి కోసం తాను తన అనుచరులు కృషి చేశారని అన్నారు. నేను స్పష్టతో మీకు చెబుతున్నా, నేనుగా కార్యకర్తలతో కానీ నా శ్రేయులందరూ నా మిత్రులందరితో కూడా మాట్లాడాలా. ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు. వీళ్ళందరితో మరలా మేము మాట్లాడుకొని మనం ఇక్కడే కొనసాగాల, మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం లేదు. సార్, ఇప్పుడు మీ 5 ఏళ్లలో మీరు ఏమైనా పొరపాటు చేసామని భావిస్తున్నారా? నేనైతే ఒకటండి, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడ్డాను. నేను ఆశించి అక్కడ వైసీపీలో చేరాను. నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినటువంటి సేవకి, వారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు సంకల్పంతో పోయాము, చేశాము. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో
నేనైతే ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ ఏ పదవి ఆశించాలా, ఏ పని చేయాలా, నాకు జరిగినటువంటి కార్యక్రమం ఈ సహచరులు, మీతో పాటు ఉన్న మీ కార్యకర్తలు మీరు సముచిత స్థానం ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించలేదు, ఒక హోదా కల్పించలేదని చాలా మనోభావంతో ఉన్నారు. దీన్ని మీరు వాళ్ళ మాటలతో ఎట్లా తీసుకుంటారు? నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని నిందించను. ఈ రోజు వరకు నేను వైసీపీ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను. కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ, వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి కానీ నేను కామెంట్ చేయను. ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి, నేను ఉన్నటువంటి జీవన విధానం, భవిష్యత్తు రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నేను ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఇటు ఆంజనేయులు గారు కావచ్చు, బ్రహ్మనాయుడు వాళ్ళిద్దరికంటే కూడా నేను సీనియర్గా పొలిటీషియన్ ఉన్నా. మీ అందరూ కూడా చెబుతున్నా, ఇది సరే కొంత పరిణితి చెందటం అనండి, లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే, నేను ఎప్పటికీ ఉండను, నువ్వు ఎప్పటికీ ఉండవు, మన చేసిన మంచి పని మిగిలి ఉంటుంది. ఇది భగవద్గీత చెప్పింది. అదేవిధంగా అంటే దాంట్లో రావణాసురుడు, దుర్యోధనుడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అహంకారం మనిషికి ఎక్కితే. అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతాడు. అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం, ప్రజల్లో ఉంటాం. అదేవిధంగా ఖురాన్లో ఏం చెప్పారు అంటే, ముహమ్మద్ ప్రవక్త, అహంకారం అనేది సైతాన్తో సమానం. అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారో భగవంతుడు, ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు. ఇది నేను చెప్పినవి కాదయ్యా, భగవద్గీతలో అదేవిధంగా బైబిల్లో, ఖురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం. మా పదవీచ్యుతులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు కొత్తపేట నందు కనుమూరి హాస్పిటల్స్ వారి వెల్ బేబీ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్స్, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట నాగరాజు, డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, మా వద్ద 20 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, పుట్టిన బేబీకి 500 గ్రామ్స్ నుంచి అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో ఉన్నదని, పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోయినా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి వైద్యం అందిస్తామని. ఇవాళ ఎన్ఐసి ప్రారంభించడం జరిగింది. మన ఎన్ఐసిలో అత్యాధునిక సదుపాయాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా మనకి హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్, అంటే మామూలు వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వకపోతే ఆక్సిజన్ లెవెల్స్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లకు మార్చడం జరుగుతుంది. అప్పటికి మా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే మన దగ్గర స్పెషల్ డివైస్ ఉంది, దాన్ని ఎన్ఓసిస్ అంటాం. దాని ద్వారా ఇన్కంట్ నైట్రిక్ ఆక్సైడ్ ఇస్తాము. సో అది ఇంకా మెరుగుపడటానికి అది గుంటూరులోనే మనం మొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాము ఎన్ఓసిస్ మిషన్ని. తర్వాత పుట్టిన పిల్లలు ఏడవకుండా పుట్టిన పిల్లలకి వాళ్ళ కొంతమంది ఫిట్స్ అయ్యి ఉండే ఇబ్బందులు ఉంటాయి. అలాంటి బిడ్డలకి మన దగ్గర కూలింగ్, థెరపెటిక్ హైపోథర్మియా అంటాం, అది ఆటోమేటిక్ మిషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఈ సదుపాయాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుమారు ఎన్ని ఉన్నాయి సార్ పిల్లలకు సంబంధించి? మన దగ్గర 15 బెడ్స్ ఉన్నాయండి. సో 15 బెడ్స్ మనం ఫ్రీగా ఆక్యుపై చేసుకోవచ్చు. ఓకే. ఈరోజు కన్మూరి హాస్పిటల్స్లో న్యూనటాలజీ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ న్యూనటాలజీ యూనిట్లో ఏంటంటే నెలల నుండి కాంప్లికేషన్స్ ఉన్న బేబీ, నెలలు తక్కువ పుట్టిన బేబీకి ఉండే కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నా పేరు డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు అండి. నేను లంగ్ స్పెషలిస్ట్ని. ఇది మాది కనుమూరి హాస్పిటల్ గుంటూరులోని కొత్తపేటలోని సెనకాల్ ఫ్యాక్టరీ రోడ్లో ఉంటుంది. ఇది 2011లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఊపిరితిత్తుకు సంబంధించి చాలా అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, క్రయోబయాప్సీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ అధునాతన వసతుల్ని సమకూర్చుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ నవజాత శిశువు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి, అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, లేదా నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్నా, వేరే ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వెల్ బేబీ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది.
దీనిలో ఒక 20 బెడ్స్ ఉన్నాయి. అవి 4 లెవెల్స్గా విభజించబడ్డాయి. వీళ్ళకి ఏమైతే కావాలో కొత్త కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు, అంటే వెంటిలేషన్ తీసుకోండి, అన్ని రకాల వెంటిలేషన్స్, కన్వెన్షనల్ వెంటిలేషను, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషను అండ్ హెచ్ఎఫ్ఎన్సి, బబుల్ సిప్యాప్, ఇలాంటివి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే థెరపటిక్ హైపోథెర్మియా కానీ, తర్వాత ఈ చిన్నపిల్లలకి ఏమన్నా ఆపరేషన్ అవసరం అయితే ఇబ్బంది వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఏమన్నా కంటి లోపం ఉన్నా కానీ, వినికిడి లోపం ఉన్నా కానీ వాళ్ళని గుర్తించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత ఈ నవజాత శిశువుకు సంబంధించినటువంటి అల్ట్రాసౌండ్ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, సోనోగ్రామ్ కూడా ఒక అడ్వాన్స్ అల్ట్రాసౌండ్ మిషన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ డాక్టర్స్లో డాక్టర్ నాగరాజ గారు, ఆయన ఎండి మణిపాల్లో చేశారు, డిఎం చెన్నైలో చేసి ఇచ్చిన తర్వాత కొంతకాలం అంకుర హాస్పిటల్లో అనుభవం గడించారు. అట్లాగే వాళ్ళ కొలీగ్ డాక్టర్ ప్రియాంక, తను కూడా ఎండి పీడియాట్రిక్స్. వాళ్ళ బృందం అంతా ఇక్కడ 24 hours అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 24 hours ల్యాబ్ కానీ, ఫార్మసీ అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ కనీసం బేబీ 500 గ్రాములు ఉన్నా కూడా వాళ్ళకు వైద్యం చేసే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా. కాబట్టి ఇది మన గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరులోని రాజేంద్ర నగర్ తన నివాసంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తను పార్టీ పెట్టి ఇక్కడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం తనకు తగదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. కాంగ్రెస్ తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో తనతో పాటు తిరిగి నాయకులను, కార్యకర్తలను మోసం చేసి డబ్బులు తీసుకున్నారని, తన పార్టీ అమ్మేసిందని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో కోడిగుడ్లతో బుద్ధి చెప్తామని ఖబర్దార్ షర్మిల అని ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మీకు గుర్తింపు వచ్చింది, మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు రాలా. జగనన్న చేసే పథకాలు మీ కళ్ళకి కనపడుతున్నా. ఎందుకంటే మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కనపడుతుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాయిలాలు కనపడుతూ ఉన్నాయి. మీరు రాజకీయం చేసేది డబ్బు కోసం, అధికారం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ప్రజల సంక్షేమ పథకాల కోసం ఉపయోగపెడతా ఉన్నారు. మీరు అన్నారుగా ఏం చేశాడని, ఒక అమ్మఒడి, ఒక నాడు నేడు బడి పథకం కింద స్కూల్లో పిల్లలు చదివిస్తూ ఉన్నాడు. మళ్ళీ జగన్ ఎందుకు రావాలని అడుగుతున్నావు కదా, నీకు సూటిగా సమాధానం చెప్తున్నావు విను. జగన్ రావాలి, ఎందుకంటే అవ్వాతాత పెన్షన్ కోసం రావాలి, అవ్వాతాతకు పాకెట్ మనీ ఇచ్చేదాని కోసం రావాలి. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకై, మామయ్యి, అన్నయ్య, తమ్ముడై, గర్భవతి అయిన చెల్లికి పౌష్టికాహారం ఇచ్చేదానికోసం రావాలి, పిల్లల్ని చదివించేదానికోసం రావాలి, రైతన్న భరోసా కోసం రావాలి. ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి 50 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రిని పెట్టాడు. మీరు అడగాల్సిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చొని మాట్లాడండి. షర్మిల ఈజ్ ఏ adamant and arrogant. షర్మిల ఈజ్ అన్ adamant and arrogant. తల్లి లెక్కలేదు, భర్త లెక్కలేదు, ఆనాడు తండ్రిని హింస పెట్టింది. ఈ పొద్దు తగునా అంటూ నిండు ముత్తైదు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే దానికోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుత్రిక ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. నీ మాటలు ఎవరు వినరు. త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం. ఆ పరిస్థితి తెచ్చుకొని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం. ఇంకా ఖబర్దార్ షర్మిల, షర్మిల శాస్త్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పక్కన పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చారండి. గతంలో కూడా బ్రదర్ అనిల్
చాలా మాటలు మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం. ఆ బీసీ ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తానో తెలుసా? బీసీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకన్నారో తెలుసా? ఏఎల్సీ ఆస్తులు అమ్మడానికి వచ్చాడు అతను. అమ్మే వాళ్ళతో జత కట్టాడని ఈ విషయం నాకు తెలుసు పర్సనల్గా. క్రైస్తవుల్ని చాలా మందిని మోసం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్. దానికోసమే అతనికి 2019 నుంచి ఏపీలో ఎంట్రీ లేకుండా పోయింది. దొంగచాటుగా ఎందుకు వచ్చి వెళ్తున్నారు మీరు? రాజకీయ లబ్ధి కోసం జగనన్న గురించి కానీ భారతమ్మ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీతో పాటు నా 100 మంది కూడా ఆగలేరండి, ఆపలేరు ఎవరిని. ఖచ్చితంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్. పేదోడికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అండ. అవ్వాతాతకి ఒక అండా దండ, ఒక నమ్మకం, ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి is not a man. జగన్మోహన్ రెడ్డి is a leader. He's a man of masses. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం, జగన్ అనేది ఒక నమ్మకం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఆ నమ్మకాన్ని నువ్వు కాదు, నీ భర్త కాదు, ఎవరి తరం కాదు దీన్ని తీయటం. రాజన్న బిడ్డవనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నిన్ను గౌరవించడం జరిగింది. ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా, మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వైసీపీ నేతకు సీట్ ఎక్కడో తెలియదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్, అభివృద్ధి నిల్లు మాటలు పుల్లు, ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం గురించి మాట్లాడితే 1% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటిపారుదల గురించి తెలియని నోట ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్, అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే 1% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయిన మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు. కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటించేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోదీ నిలబెట్టుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోదీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు అంటే మరి మీరు కేడీ కాక మోడీ అవుతారా అంటూ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు కాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా
మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా, మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చెయ్యకపోయినా సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు 6,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరపున గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని హితవు పలికారు. 4 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతోని 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే, ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకొచ్చింది 37% ఓటు. అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి. అలా 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లగిన చూసుకుంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4 లక్షల ఓట్లు మాత్రమే. అంటే మనం ఏదో పెద్ద తేడాతో నోడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో నోటిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారైపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితి ఉన్నా అందులోకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయింది. ఎంత వస్తే గంత ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోరు. మీరు ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోన్రి,
నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండా ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదే విధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000, డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిండ్రు. ఈ ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పి మొత్తం 420 హామీలు. 6 గ్యారంటీలు కాదు, మనోళ్ళు తెలిసి ఒక మాట్లాడుతున్నారు ఆడిడా 6 గ్యారంటీలు అని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలేమో 100 రోజులలో చేస్తామని, మిగతా 414 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు. రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు? చూసినావా, కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అయితాంది. చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. ఫోన్లు చూసుకుంటారు పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇయాలటికి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గుంటూరులోని గుంటూరు వారి తోట మొదటి లైన్ నందు లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్ ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నుముక సమస్యలు ఉన్న, యాక్సిడెంట్ కేసులు కానీ, మోకాలు సమస్యలు ఉన్నా వారికి వైద్యం అందిస్తామని, ముఖ్యంగా కాళ్ళు గాని చేతులు గాని విరిగి చివరి దశల్లో కాళ్ళు చేతులు తొలగించవలసిన సందర్భం ఏర్పడితే అలాంటప్పుడు కూడా మా వద్దకు వస్తే పూర్తిగా నయం చేసే విధంగా కృషి చేస్తామని, ఈ అవకాశాన్ని గుంటూరు నగర లక్ష్మణ్ ఆర్థో కేర్ ఈ ప్రాంతంలో ఒక కొత్త హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా హాస్పిటల్స్ ప్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి. మరి యాక్సిడెంట్స్ పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని రాష్ట్రంలో. రోడ్ల పరిస్థితి ఎంత దమనీయంగా ఉంది అని అంటే, మొన్న ఒక హాస్పిటల్కి పేషెంట్ని చూడటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు, సార్ మాకే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది, సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వరకు రోజు అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ జరిగి పేషెంట్స్ వస్తుంటే అందరూ కూడా రైతులు, పాపం చిన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు మేజర్ యాక్సిడెంట్స్ భారీ పడి హాస్పిటల్స్కి వస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అంటే ఒక డాక్టరే అంత బాధపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మరి రోడ్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఆర్థోపెడిక్స్ అనేటువంటిది కాస్త అవసరమైనటువంటి భాగం. మరి అవసరానికి తగినట్టు లక్ష్మీనారాయణ గారు ఒక మంచి హాస్పిటల్, సోఫిస్టికేటెడ్, మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో, మంచి కన్సల్టెన్సీతో మరి హాస్పిటల్ ప్రారంభించినందుకు వారిని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాను.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పాలడు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ని. ముందుగా కన్నా లక్ష్మీనారాయణ గారికి చాలా థ్యాంక్స్ అండి. పిలవగానే నా దగ్గరికి వచ్చి ఫెసిలిటీస్ అన్నీ చెక్ చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టామా లేదని కూడా చెక్ చేశారు. ఎందుకంటే వారి దగ్గరికి చాలామంది వస్తుంటారు, మేము యాక్సిడెంట్ అయింది మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారంటే వారు కూడా పలానా హాస్పిటల్ బాగుంది వెళ్ళాలని చెప్పాలన్నట్టుగానే మేము కూడా పెట్టడం జరిగింది. యాక్సిడెంట్స్లో కూడా ఈ రోడ్లు బాగుండిపోవడం అయితే ఏంటి, వెహికల్స్ యొక్క పవర్ పెరగడం అయితే ఏంటి, చాలా హై వెలాసిటీ ఇంజరీస్ చూస్తున్నామండి. నేను ప్రత్యేకంగా బాగా హై వెలాసిటీ యాక్సిడెంట్స్ అంటే మొత్తం కాలు పచ్చడి అవ్వటం, ఓపెన్గా బోన్స్ అన్నీ ఓపెన్గా బయటికి రావటం అనే దీని మీద స్పెషాలిటీ చేశాను. రెగ్యులర్ యాక్సిడెంట్స్ కన్నా కూడా బాగా సివియర్ కేటగిరీ యాక్సిడెంట్స్ని డీల్ చేస్తుంటాను. ఏదన్నా ఆల్రెడీ సర్జరీ అయ్యి వారి టైం బాగలేక ఇంకో కారణంగానో ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ, ఎముకలు అతుక్కోకపోవడం కానీ, చాలామంది అలా నెగ్లెక్ట్ చేయబడి అలా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే వాళ్ళు ఇంతకుముందు చక్కగా పనిచేస్తున్న వాళ్ళు ఇవేం పని చేసుకోలేకపోవటం, ఇంట్లో ఉండటం, వారికి గడవలేకపోవటం అనేది చాలా చూస్తుండడం వల్ల ఆ స్పెషాలిటీ మీద నేను ప్రత్యేకంగా దృష్టి సారించి దాని మీద రష్యాలో మన దగ్గర కూడా ఇండియాలో చాలా ఫేమస్ సర్జన్స్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చానండి. సో ఎవరైనా ఆపరేషన్ చేయించుకొని ఫెయిల్ అయినా లేదు విపరీతంగా ఫ్రాక్చర్స్ అయ్యి యాక్సిడెంట్స్ అయినా కూడా మా దగ్గరకు వచ్చి వారికి ఉచితంగా తప్పకుండా మేము చేయగలిగిన సేవ చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ మోకాలు నొప్పులు బాగున్నాయండి జనాలకి, ఎట్లా దాని మీద చిన్న మన లైఫ్ స్టైల్స్ అయితే ఏంటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయితే ఏంటి, ఈ స్ట్రెస్ కారణంగా చాలా మంది వెయిట్ పెరగటం, చాలా మంది ఆరోగ్యం మీద దృష్టి సారించలేకపోవటం, ఇంతకుముందు అందరూ ఎక్కువ దూరం నడవటం, పనులు చేసుకోవటం, ఎక్కువ దూరం నడవటం ఇవన్నీ చేసేవాళ్ళండి. నడక అనేది చాలా వరకు తగ్గిపోయింది. దానికే మన మోకాలు జాయింట్లు వీక్ అవ్వడం అనేది చాలా చూస్తున్నాము, అది కూడా చిన్న వయసులోనే చూస్తున్నాము. సో వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, వాటికి ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు అనేది మేము తప్పకుండా చెప్తాము. మమ్మల్ని కన్సల్ట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, త్వరగా అరిగిపోకుండా మోకాళ్ళు, తొందరగా నొప్పులు బారిన పడకుండా ఏం చేయాలనేది ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ వచ్చినాయండి. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. లక్ష్మణ్ ఆర్థో కేర్ అండి, కొత్తపేట, గుంటూరు. ఇది చక్కగా హాస్పిటల్స్ ఏరియా, అందరికీ అందుబాటులో ఉండే ఏరియా కూడా, అన్ని ఫెసిలిటీస్తో పెట్టామండి. ఆర్థోపెడిక్ సేవలు వినియోగించుకుంటారని తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈరోజు గుంటూరులో లక్ష్మణ్ ఆర్థో కేర్ పి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ పి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ప్రాక్టీస్ బాగా జరుగుతున్నా కానీ కొత్త బిల్డింగ్ అన్ని సదుపాయాలతో ఈరోజు నిర్మించుకొని ఈరోజు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు. అది ఎంతో విజయవంతంగా బాగా జరగాలని గుంటూరు ప్రజానికానికి, గుంటూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి ప్రాక్టీస్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదే ఇందాక స్పెషలైజేషన్స్, డిఫార్మిటీస్ మీద స్పెషలైజేషన్, లెంతనింగ్స్ వీటి మీద కూడా స్పెషలైజేషన్ అని చెప్పారు. మిగతా దగ్గర అయితే నీ రీప్లేస్మెంట్స్ వాటినే చేస్తారు, కానీ లక్ష్మీనారాయణ గారి స్పెషలైజేషను డిఫార్మిటీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మంచిగా సిటీలో అద్భుతంగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇద్దరికీ కూడా మౌనిక గారికి ఇద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్. అన్ని విధాలుగా కూడా పేషెంట్స్ ఫోకస్డ్గా సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన టీడీపీ రా కదిలిరా బహిరంగ సభలో అధికార వైసీపీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల దాడి చేశారు. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 175 సీట్లు గెలుస్తామని జగన్ అంటున్నారని, జగన్ ముందు పులివెందులలో గెలవాలని సవాల్ చేస్తున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు ఈసారి పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు.
ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం, మళ్లీ హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహి ఎవరా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమిళ్లో కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఒకటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం, ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. డిఎస్సి పెడతాం. ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సొంత గడ్డపై టీమిండియా చానాళ్ల తర్వాత టెస్టుల్లో ఓటమిని ఎదుర్కొంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టామ్ హార్టలే 7 వికెట్లతో టీమిండియా పతనంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఇంగ్లాండ్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఒక జట్టుగా విఫలమయ్యామని నిస్సందేహంగా సమాధానమిచ్చాడు. మ్యాచ్ 4వ ఇన్నింగ్స్లో తాము చేసిన బ్యాటింగ్ విజయానికి సరిపోలేదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్పై ఓటమికి ఏ అంశాలు కారణమయ్యాయని ప్రశ్నించగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి. భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం. నెల్లూరు సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ వైసీపీ నేతకు సీట్ ఎక్కడో తెలియదని ఎద్దేవా. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం. ప్రజల గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా స్పష్టం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.